కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అభివృద్ధి మండలి చైర్మన్ గా తనను ఎంపిక చేయడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ తోట సుధీర్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబులకు తలాటం నాగవెంకట సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కాకినాడ మెయిన్ రోడ్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సత్య మాట్లాడుతూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. కౌడ అభివృద్ధి కోసం త్వరలో బిల్డర్లతో సమావేశం నిర్వహించి ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలు చేపడతానని అన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో భారీ స్థాయిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందిస్తూ అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరి సహకారంతో కౌడ అభివృద్ధి తన లక్ష్యమని సత్య పేర్కొన్నారు. నేను కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినే. ఇబ్బందులు ఏ స్థాయి నుంచి వస్తాయో నాకు తెలుసు. ఈరోజు రివ్యూ మీటింగ్లో కూర్చొని పరిస్థితులన్నీ అడిగి తెలుసుకున్నాను. ఖచ్చితంగా అభివృద్ధియే అజెండాగా పెట్టుకొని ప్రజలు అవసరాలని తీర్చే విధంగానే ముందుకి కొనసాగిస్తాను కూడా అర్బన్ డెవలప్మెంట్ని. అదేవిధంగా కీలకంగా అంటే బిల్డర్స్ని ఎంకరేజ్ చేస్తేనే సంస్థ బాగుంటుంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఇక్కడి నుంచి కూడా అంటే గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు. గతంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నీ కూడా బాగానే జరిగాయి. ఇప్పటి నుంచి కూడా బిల్డర్స్ని ఎంకరేజ్ చేసే విధంగా, అదేవిధంగా కొత్త పెట్టుబడిదారులు వస్తే ల్యాండ్స్లో వెంచర్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా రూల్స్ని వైలేట్ చేయకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో అయితే బలంగా నిలబడతాను. ఒకటండి, అర్బన్ డెవలప్మెంట్కి వచ్చే ఫండ్ అంతా కూడా ఎవరన్నా లేఅవుట్స్ వేస్తే డెవలప్మెంట్ ఫీజెస్ అవి కూడా అర్బన్ డెవలప్మెంట్కి కడతారు. ఆ అమౌంట్తోనే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మొన్న బీచ్లో కూడా అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఆ ఫండ్తోనే చేశారు. ప్రజలకి ఫస్ట్ మౌలిక సదుపాయాలు పంచాయతీస్లో కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పంచాయతీలన్నీ బాగానే, నగరపాలక సంస్థలన్నీ కూడా బాగానే వెళ్తున్నాయి. ఇదే విధంగా ఇంకా ఎడిషనల్గా కావాలంటే వాళ్ళు కూడా నుంచి కూడా ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ద్వారా కూడా చేయించుకుంటున్నారు. పంచాయతీస్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ ఈ ఫండ్ను కూడా వాళ్ళు యూటిలైజ్ చేస్తున్నారు. ఈరోజు రివ్యూ మీటింగ్లో అన్నీ కూడా వివరంగా 1-2 సార్లు చెక్ చేయడం జరిగింది. జేసీ గారు కూడా ఈ కుడా ఫండ్ అంతా కూడా పంచాయతీలకి, మున్సిపాలిటీలకి కూడా డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ అవసరాల రీత్యా వాటిని యూటిలైజ్ చేస్తున్నారు. పదవిలోకి రాకుండానే ఈ మధ్యన ట్రెండ్ ఏమైందంటే, గతంలో ఒక విధమైన రాజకీయాలు ఉంటే ఈ మధ్యన ఎవరికన్నా పదవి వస్తుందేమో అని భయంతో ముందుగానే బురద జల్లేస్తున్నారు. మీరే చూస్తుంటారు. ఒక 3 నెలల నుంచి నన్ను ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎవరికన్నా పదవి రాదు అనుకుంటే వాడిని ఎవరు ముట్టుకోవట్లేదు, కానీ పదవి ఎవరికన్నా వస్తుందని అనుమానం ఉంటే ముందుగానే ట్రోల్ చేయడం మొదలైంది. ఎందుకంటే ఈ వాట్సాప్కి, సోషల్ మీడియాకి పెద్దగా జిఎస్టీలు, ట్యాక్స్లు అవి కట్టక్కర్లొద్దు. ఒక అన్నోన్ నెంబర్ తీసుకుని పెట్టేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ గారితో మాట్లాడాను. ఐటీ టీం వాళ్ళు కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు అడిగారు చూసారా, అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, అటు గ్రీనరీ, పార్క్స్ డెవలప్మెంటు ఇవన్నీ చేస్తారండి. కానీ దానికి కావాల్సిన ఫండ్ కూడాకి ఎలా వస్తుందండి? మీరన్న డెవలప్మెంట్స్ అన్నీ కుడాలో ఉన్న డబ్బులతో చేస్తాం, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ. కానీ కుడాకి ఫండ్ ఎలా రైజ్ అవుతుంది? ఆ బిల్డింగ్స్ కట్టే ఫీజుల ద్వారా, లేఅవుట్స్ ద్వారా ఆ ఫీజులన్నీ కుడాలో పడతాయి. ఆ అమౌంట్నే మనం యూటిలైజ్ చేసి డెవలప్మెంట్కి వాడతాం. అందుకనే ముందు ఫండ్ రావాలంటే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నామ్స్ అనేది కూడా వైలేట్ చేయకుంటూ చేసుకునే విధంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టాం, ముందుకు వెళ్ళమంటాం. ఆ ఫండ్స్, వచ్చిన ఫండ్స్ని కూడాలో ఉంటాయి. అవి పంచాయతీస్లో కావాల్సిన వాళ్ళు పంచాయతీ శాఖ ద్వారా యూటిలైజ్ చేస్తారు. కూడా డైరెక్ట్గా ఫండ్స్ ప్రస్తుతానికి ఏమీ యూటిలైజ్ చేయట్లేదు. వాళ్ళు కూడా మున్సిపాలిటీస్కి, పంచాయతీస్కి ఆ ఫండ్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు.